మీ నాయకుడు ఎవడు? మీ నాయకుడు చంద్రబాబు నాయుడా పవన్ కళ్యాణా? అన్నట్టు నా యాతు ఊళ్ళో కొడతాడు మీరేమి కూర్చోను. ఏమ్రా యా నియోజకవర్గం వచ్చి ఆడమా ఏం మాడతావురా? ఇది ఏంటి కూర్చున్నావు? ఇంకేంటి కూర్చోవు? ఏ ఊరు మీది? తెలుసారా నీకే? కుప్పమేరలా కుప్పమేరలా చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, యా నియోజకవర్గం వచ్చి ఆడమా ఏం మాడతావురా? ఇది ఏంటి కూర్చున్నావు? ఇంకేంటి కూర్చోవు? ఏ ఊరు మీది? తెలుసారా నీకే? కుప్పమేరలా కుప్పమేరలా చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై బాబు, జై బాబు, జై బాబు. వైసీపీ జమానాలో పొంగనూరులో ఏదైతే ఆ రోజు మొక్కు చెల్లించుకునే దానికి బయలుదేరుతున్న తెలుగుదేశం కార్యకర్తలని అడ్డగించి దారుణంగా అవమానించి బట్టలు విప్పించి చేసిన ఆ ప్రదేశంలోనే నిన్న తెలుగుదేశం శ్రేణులు వీళ్ళకి సన్మానం చేశారు. వీళ్ళు వాళ్ళ ప్రాంతం నుంచి పొంగనూరు నుంచి బయలుదేరి మహానాడు వేదికకి కడపకి మార్గ మధ్యలో ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందండి? శ్రీకాకుళం జిల్లా నుంచి బయలుదేరామండి. మేము అక్కడికి వచ్చేప్పటికి 19వ రోజు అయింది. ఆ 19వ రోజుకి 4 గంటల సమయంలో చెంగలపల్లి సూర్యుని వైసీపీ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని మా అధినాయకత్వాన్ని పార్టీని పార్టీ జెండాలను పార్టీ కేసు ఇప్పుడు ఒంటికి వేసుకున్న చొక్కాలను కండువాలను విప్పి కాలు కిందేసి తొక్కి చాలా బూతులు పెట్టి చాలా పెద్ద ఇల్లు కూడా చాలా అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. మామూలు కాదు, అలా ఇలా కాదండి. ఆ గంట సేపు హార్ట్ అటాక్ ఉంటే అక్కడ చేస్తామండి. అంత ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఎప్పుడు కూడా బాగుపడరా బాబు అని ఆ రోజు అనుకున్నామండి. అదే మాదిరిగా రాష్ట్రం మొత్తం మీద ప్రజలు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మంచి ఘనమైన విజయాన్ని చేకూర్చారండి. ఇప్పుడైనా అటువంటి వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకొని వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పినట్టుగా రాష్ట్రం ప్రజానికానికి కూడా ఒక ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఓటు వేసుకోవాలి, వైసీపీని చూసి భయపడేలాగా ఉండదనేసి అటువంటి వాళ్ళని శిక్షించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నిన్న కూడా ఈ సైకిల్ యాత్ర ఎక్కడైతే మా అమ్మారైనామో అక్కడికి మళ్ళీ ఆ జెండా పాతి అక్కడున్న ఇన్ఛార్జి గారు అల్లా రామచంద్రారెడ్డి గారు మాకు సైకిల్ కి మాకు పాలాభిషేకం చేసి పండుగలు వేసి సాల్వాలు కప్పి ఈ యాత్రని మళ్ళీ మహానాడికి ఆయన ప్రారంభించారండి. చాలా సంతోషకరమైన విషయం. ఈ కడప జిల్లాలో ఇంత ఒకప్పుడు భయపడే వాళ్ళమే, అలాంటిది సొంత ఊరులాగా ఈ పసుపు రంగుతో పసుపు తోరణాలతో పొంగిపోతున్నట్టుగా ఉందండి. ఈ మహానాడు సందర్భంగా మేము కూడా ఆ సంతోషాన్ని పంచుకోవడానికి
చంద్రబాబుతో సీఎం గా చూడాలనేసి ఎలా ఉన్నారనేది, అధికారం వచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నది, అధికారం లేనప్పుడు మేము మహానాడుకి చేసుకోవడం బైక్ ర్యాలీ కూడా చేసాం సార్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పొంగనూరు నుంచి ఇంత ధైర్య శక్తులుగా ఉండి ఏదో రకంగా అక్కడి నుంచి మహానాడు చేరుకోవాలనే ధ్యేయంతో ఈ యాత్ర సైకిల్ యాత్ర కొనసాగిస్తామండి. 6 సభ్యుల్లో ఎన్ రామకృష్ణ, సిల్లా రామసూరి, ఎన్ ఆదినారాయణ, బి వెంకయ్య, ఎన్ సుందర్రావు, ఎస్ రమేష్. ఆనాటి పొంగనూరు పరిస్థితుల్ని ఒక్కసారి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి జమానాలో పొంగనూరు పరిస్థితులు గుర్తు చేయాలండి. ప్రజలే దాన్ని గుర్తు చేయాలి సార్. ప్రజలు బుద్ధి చెప్పాలి. ప్రజలు గాని బాబు గారు ప్రజలు గాని కన్నెర చేస్తే ఎవరు కూడా పుట్టగతులు ఉండవండి. ప్రజలే ఏది తీర్పిచ్చినా సరే ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఆనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి జగన్ ప్రభుత్వంలో? పొంగనూరులో మహాఘోరంగా ఉన్నాయండి. తెలుగుదేశం వాళ్ళు అవుపిస్తే చాలండి కొట్టి చంపేసే టైప్లో ఉండేది. చాలా ఇబ్బందులకు గురేది. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడేది అంత తిరిగా. అటువంటిది మళ్ళీ అరాచకం పోవడానికి అరాచకం పోయి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. చెట్టు కింద నీడలాంటిదండి తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని మేమందరం కూడా పార్టీ నాడు చాలా సంతోషంగా ఉన్నామండి. చాలా సంతోషం. మన గవర్నమెంట్ ఈ 5 ఏళ్ళు కాదండి, మరొక 20 ఏళ్ళు ఉండాలనేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిన్న మీకు అవమానం జరిగిన చోటే పాలాభిషేకం జరిగింది కదా, ఎలా ఫీల్ అయ్యారండి? చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం సార్. ఎందుకంటే పదవి వచ్చినోడికి ఎలాగైతే సంతోషంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉప్పొంగిపోయినట్టుగా ఆనందంతో మురిసిపోతాను సార్. చాలా సంతోషం. సకల మర్యాదలు జరిగాయి. దారి పొడుగులు కూడా మర్యాదలు జరిగాయి. మా కార్యకర్తలు, నాయకులు అన్ని కూడా సహకరిస్తున్నారండి. మధ్యలో మాకు పళ్ళు పలారాలు అన్ని కూడా మాకు అందిస్తున్నారు. సైకిల్ యాత్రని చాలా మంది స్వాగతిస్తారండి.